సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ పల్లకి ఉత్సవ సమయమందు సంగీత వాయిద్యాలు వారి శక్తి కొలది ధ్వనిస్తూ ఉండేవి. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశంతోడను సౌందర్యంతోడను వెలుగుతూ ఉండేది. అందరూ ఈ ప్రకాశమును మనసారా చూచి ఆనందించేవాడు. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రము చెదరకై ఉండేది. చేతిలో లాంతర పట్టుకొని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ పక్క నడుస్తూ ఉండేవాడు. భక్త మహల్సాపతి కుడివైపు నడుస్తూ ఉండేవాడు. బాబా సెల్లాయంచును పట్టుకునేవాడు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్పనలివి కానిది. ఈ పల్లకి ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుతూ ఉండేవారు. బాబా నెమ్మదిగా నడుచుండేవాడు. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుప్రక్కల నడుచుండేవాడు. వాతావరణమంతయు ఆనందపూర్ణమైనటువంటి శోభాయాత్ర చావడి చేరుతూ ఉండేది. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయిన ప్రస్తుతము కానీ ఇక ముందు కానీ ఈ దృశ్యమును గనలేము. అయినను ఈ దృశ్యమును గప్తి తెచ్చుకునే భావన చేసిన మనస్సుకు శాంతి తృప్తి కలుగుతుంది. చావడిని బాగా అలంకరించు ఉండేవాళ్ళు. దానికి తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపాలతోనూ వేలాడగట్టినటువంటి గాజు బుడ్డీలతోనూ అలంకరిస్తూ ఉండేవారు. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలేసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరక తొడిగించి పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజిస్తూ ఉండేవారు. బాబా తలపై తురాయి కిరీటాన్ని పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండేవి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరంగా చూస్తూ ఉండేవారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీస్తూ ఉండేవారు. లేనిచో బాబా దాన్ని విసిరివేయునని వారి భయము. బాబా భక్తుల యంతరంగమును గ్రహించి వారి కోరికలను లొంగి ఉండేవారు. వారు చేయడానికి అభ్యంతరం పెట్టువారు కాదు. ఈ అలంకరణములలో బాబా మిక్కిలి సుందరభంగా కనిపించేవాడు. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరువు కుచ్చాకల చక్రమును పట్టుకొని ఉండేవాడు. బాబూసాహెబ్ జోగు ఒక వెండి పళ్ళెములో బాబా పాదాలను కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధం పూసి తాంబూలం ఇస్తూ ఉండేవాడు. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదాలకు నమస్కరిస్తూ ఉండేవారు. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరాలతోనూ విసనకలతోనూ విసురుతుండేవాడు. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పిలిచి బాబాకిస్తుండేవాడు. బాబా పిలిచిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చేడివారు. తదుపరి ఇతరులకు లభిస్తూ ఉండేది. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తహప పరీక్షల కాగలవసి వచ్చెను. కుమ్మరులు దాన్ని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులలో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవము పూర్తయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చుచ్చుటకు పూల గుత్తులు చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యూహము అభిమాన రాహిత్యముల కవతారములాగా కనిపించేవాడు. అలంకరణలకు కానీ మర్యాదలకు కానీ లెక్క పెట్టేవారు కాదు. భక్తులందరూ అనురాగంచే వారిని సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకుంటూ ఉండేవాడు. ఆఖరకు బాబూసాహెబ్ జోగు సర్వలాంఛనాలతో హారతి ఇస్తూ ఉండేవాడు. హారతి సమయమున బాజా భజంత్రీలు మేళతాళాలు స్వేచ్ఛగా వాయించేవారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ ఇళ్లకు పోతూ ఉండేవారు. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి వెళ్ళేవాడు. లేవగా బాబా ప్రేమతో అతనితో ఇలా, నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుగొంటూ ఉండు, అట్లనే చేయుదును అని చెప్పి తాత్య చావడి విడిచి గృహానికి వెళ్ళేవాడు. బాబా
తన పరుపును తానే సమర్చుకునేవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించేవారు. మనం కూడా ఇప్పుడు విశ్రమించి శ్రీ సాయి కథను మననం చేసుకుందాం. ఓ ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ఈ ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించినవి, భక్తులకు మేలు కలుగు చేస్తేవి. నీ పాదముల ఆశ్రయించిన వారి బాధలను తొలగించినవి. నన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడవగుటచే వారిని పోషించి రక్షించదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుటకు నీవు అవతరించదవు. పవిత్రాత్మను ద్రవసారమును బ్రహ్మమనడి ఉచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారముగు సాయి వల్లని. శ్రీ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీయు పొందిన వారై వారు భక్తులను నిష్కామాలను చేసి విముక్తి చేస్తారు.